జగిత్యాల జిల్లా రైకల్ పట్టణంలో పర్యటించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రైకల్లోని నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న రైకల్ పట్టణంలో శంకుస్థాపన చేసిన 60 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి చేయలేకపోయారని, అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు చేసి విడతల వారీగా బిల్లులు మంజూరు చేసిందన్నారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నిరుపయోగంగా ఉన్న ఫిల్టర్ బెడ్ మరమ్మతులకు 5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు ఉన్న పెన్షన్లు 2000కు పెంచాలని సూచించడంతో 2000 పెన్షన్లు పెంచినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక 9 ఏళ్లు ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందజేసి అందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మూడో కాంట్రాక్ట్ కొన్ని లేపిండు ఆయన ఇక్కడ అందరు గుడ్డలు పెట్టి నాకు 60 ఇట్లా 2 ఎకరాల 30 కాదు సార్, ఇది అన్ని 30 కన్స్ట్రక్షన్, ఇవి మొత్తం కలిపి 30 కన్స్ట్రక్షన్ 60 మొత్తం 60కి అది ప్రారంభించదు. అది ఇక్కడ అది దీనే పక్కకున్న ఇదంతా ల్యాండే 60 మొత్తం 2 ఎకరాలు 7 గుంటలు. దీనిలో వేసినంతా 20-22 గుంటలనే వేసింది. చాలా బాగుంది. ఇది 30 కన్స్ట్రక్షన్. అదే మనం అప్పుడంతా గవర్నమెంట్ ఎన్ని అంతస్తులు? 3+2. అసలు మా జగిత్యాల లోకపల్లి కూడా మంచిగా ఉన్నాయి కట్టు పిల్లర్లు शिलापाल हमें आके वहाँ जब का जब डिस्प्ले करके फिर वो ऑटो वापस चले जाता गद्दी वापस स्टैंड बैठे अन्नी स्टैंड बैठे स्टैंड देखी పెట్టలే దాని పెట్టలే ఈ లాస్ ఉందని చెప్పి అప్పుడు అన్నాడు. దాదాపు మస్తు మంది పైసలు ఇవ్వాలి దీనికి. ఎవరో ఏమేమి పని చేసినాడు తీసుకోవాల్సిన అది తప్పుతుంది, ఆ సందర్భం తప్పుతుంది. మళ్ళీ వేరే అందుకే ఇప్పుడు మోరే డివైడ్ ఆడలు వీళ్ళు మంచి ఆడలు ఏమనుకుంటారు చెప్తాను మీరు స్థలం కలిసి చెప్తున్నారు ఉద్దేశం. అలా ఆటోలో ఇట్లు పెట్టుకోవాలి. ఇక్కడికి దానికి ఎందుకు ఈ స్థలం ఎవడు పెట్టుకున్నాడు కింద మీకు? నేను ఇల్లే కట్టలేదు సార్, ఎందుకే స్థలం ఎంత మేము అక్కర్లేదు. మీద పిల్లలు మీద వేస్తారు, గిడ్డి మీద వేస్తారా? ఎవడో చెప్పినోడు పనికిరాని పనులు చేసో పైసలు పాటు చేస్తారు. ఎవరిది ఇల్లు ఎవరిది? ఇది ఎందుకు నన్ను పైసలు పాటు చేస్తావు? లేదు పైసలు పాటు చేస్తారు, గిడ్డి పాడు రోగం. అదే అనుమానం సార్, కట్టనే కడుతున్నాం సగం సగం. అదే ఇది ఎంత కట్ట? 5 లక్షల రూపాయలు కట్టదు. అయినా ఫాల్ సీలింగ్ చేయవద్దు. బట్టి మిమ్మల్ని తుంచుతాడు. అక్కడికి వాడు గట్టి చెప్తున్నాడు. వాడు ఇవ్వడం కానీ మనకు అవసరం లేదు, పెట్టుకోవద్దు. అవసరం చేయవేసినాడు ఆఫీస్ పెట్టిన ఇంద్రమ్మ మాట్లాడుకుని ముందు పెట్టుకుంటా వీళ్ళు డబ్బులు కూడా మంది లబ్ధిదారు. అయితే అప్పుడు క్లబ్లో తరగనప్పుడు ఎమ్మెల్యే గారు
వాళ్ళకి ఇప్పుడు కొన్ని ఇందిరా మిల్లు వచ్చినాయి. వాళ్ళ జాగాలో కొత్త ఇది 12-13 సంవత్సరాలు అది. ఇప్పుడు 2 ఎకరాలు 37 గుంటలు ఉంటుంది. 2 ఎకరాల 7 గుంటలు ఉంటుంది. అంటే ఇప్పుడు ఎకరం పోను ఇంకెన్ని కట్టదు, ఇంకా మీదే కట్టచ్చు. కట్టచ్చు లేదు సార్. ఇప్పుడు ఒక 20 గుంటల్లో 15 గుంటల్లో ఇంకా అక్కడ దాకా ఉంది. ఇప్పుడు మనం ఇంకా 1 ఇల్లు కట్టచ్చు. 2 ఎకరాల కింద ఎకరం 5 అలా రాపి ఇంకా మంది ఇల్లు కట్టచ్చు. రాయగల ప్రాపర్లో ఇల్లు లేని వాళ్ళందరికీ, స్థలాలు లేని వాళ్ళకి అందరికీ ఇవ్వచ్చు. ఏంది ఇంత మంచి ప్రాజెక్ట్ పెట్టుకొని మంచిగా నిద్రపోయి మళ్ళీ కాపాయంగానే చెప్తున్నది. ఇది కిచెనా? అవునక్క, అది బెడ్రూమ్, ఇది కిచెన్. ఆరే పెట్టాలి. 6 పిల్లలు పెడితే తక్కువ ఖర్చు వస్తుంది. వాడు ఏమేమి మెటీరియల్ అంతా అండి, ఒక గచ్చు, కరెంటు, అంటే కూడా సిమెంట్ బరువు బాధ్యత మాట్లాడడం పెట్టుకోవడం మంచిదా? నాలుగు పెట్టుకోవడం మంచిదా? శాతం అయితే కొట్లాడదు మీకోసం, కారణాలు ఎదురు తిరుగుతా. మీ హక్కుల రక్షణ కొరకు నాకేమైనా ఈ పార్టీని బతికిస్తున్న బాధ్యతనే. ఈ పార్టీ బతికిస్తున్న బాధ్యత. పార్టీ కొంచెం నిలబడడం, అండగా నిలబడడం, వాళ్ళని బతికిస్తున్న బాధ్యత. వాళ్ళ హక్కులు వాళ్ళు కల్పింప చేయడం నా బాధ్యత కాకుండా. ఇప్పుడు మనకు ఓన్లీ ఓటర్ రివిజన్ జరుగుతుందమ్మా. ఇప్పుడు మన 12 వార్డు ఏ విధంగా ఉండాలి అనేది గతంలో వార్డ్స్ ఆ హద్దులతో ఏదైతుందో ఏమన్నా ఓటు అటు ఇటు అయిందో ఉందో మార్పులు జరుగుతుంది. ఇప్పుడు మన వార్డ ఘటనలో ఏదైతుందో ఈ వార్డుకు సంబంధం లేని ఓటరు ఇతర ప్రాంతంలో చేర్చబడ్డట్టయితే మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి. లేక పొరుగులో కూడా చేంజ్ చేస్తారంటే వచ్చి ఇక్కడ ఓటు ఎక్కించుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు మన అక్కడ ఓటు వేసింది కాబట్టి ఆ ఓట్లు రాకుండా చూసుకోవాలి. మనకు అది ఏదైతుందో బరువు పడుతుంది. ఈ రివిజన్ కార్యక్రమం అనేది మనకు 9 తారీఖు దాకా నడుస్తుంది. వాళ్ళ కలెక్టరేట్ మీటింగ్ ముందు రమేష్ గారు కూడా అధ్యక్షుడు అక్కడికి వస్తున్నాడు. కలెక్టర్ సలహా సూచన ఇస్తాడు. ఈ ఓటర్ రివిజన్ అనేది ప్రధానం కాబట్టి ఈ ఓటర్ రివిజన్ కార్యక్రమం చూసుకున్న తర్వాత ఈ ఫైనల్ నోటిఫికేషన్ 10వ తారీఖున వస్తారు. 10 నాడు వచ్చిన తర్వాత 10 అంటే 11 నుండి 14 లోపల రిజర్వేషన్ ప్రక్రియ నీకు అమలు చేస్తుంది. రిజర్వేషన్ ప్రక్రియ మన మున్సిపాలిటీ ఏం కాబోతుంది, చైర్పర్సన్, కౌన్సిల్ ఏ వార్డు ఏం కాబోతుంది, ఇవన్నీ ఏదైతే మనం 11 నుండి 14 మధ్య మనకు ప్రకటిస్తాం. అంటే మన అభ్యర్థులను ఎవరు ఏంటి అనే ఆలోచన ఈ రిజర్వేషన్ ప్రక్రియ వెలువడ్డ తర్వాత మనం దృష్టి కేంద్రీకరించాలి. ఇవాళ మనం ఒక వార్డు ఒకటి అనుకుంటాం, మనకు రిజర్వేషన్ దక్క ఆ విధంగా కాకపోవచ్చు. మనం ఇప్పుడే దాని మీద అభ్యర్థి ఎవరైనా దానికంటే రిజర్వేషన్ ప్రక్రియ ప్రకటింపబడ్డ తర్వాత అభ్యర్థుల గురించి మనం అప్పుడు ఆలోచన చేసుకొని ఈ కాంగ్రెస్ జెండా ముషినోడు వాడు ఎవడన్నా కానీ డబల్ మనలమనిగా వచ్చిన కూర్చున్నారు అందులో ఓపిక పట్టు లేక నేను ఓపిక పడతా అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. కానీ మనం ఏదైతుందో మన ఇద్దరిలో 3 మాత్రం సందిగ్ధ మాత్రం నేను జిమ్మదారు కాదు చెప్పాను. నేనైతే ఎవడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో వాని కోసం నిలబడతా, వాని కోసం పని చెప్తాను చెప్పండి. ఎవడైనా నడవంతవాడు వచ్చినా కానీ వాళ్ళ సంగతి నేను తెలుస్తాను.
తప్పి ఎవడ దొంగసారి దొక్కుతాడు, ఇది కూడా చెప్తుంది నేను. ఎవడన్నా దొంగసారి వచ్చే ప్రయత్నం చేస్తాడు, వాడు తప్పి దొంగసారి వచ్చే ప్రయత్నం చేసినా కానీ అటువంటి దొంగల సంగతి నేను చూసుకుంటున్నాను. కాబట్టి ఇవాళ మొత్తం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా అక్కడ జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ప్రత్యేకంగా రాయకల్తో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అమంటుంది ఈ ప్రాంత అభివృద్ధి, ఇది ఒక మారుమూల మండలం కావడం,